ఓం నమస్కారం అండి. మనము పంచమీ విభక్తిని చూస్తున్నాం. ఈ పంచమీ విభక్తిలో అపపరివర్జనే అనే సూత్రం దగ్గర నుంచి చూడాలి. ఒక శుభవార్త ఏంటంటే అపపరివర్జనే ఆంగ్ మర్యాద వచనే, తర్వాత పంచమ్యా పంచమ్యా పంచమ్య ఏంటది చదువుతారు ఎవరైనా? పాంగ్ పంచమ్యం పంచమ్య అపాంగ్ పంచమ్య ఆ అపాంగ్ పరిభిః పరిభిః. ఈ 3 సూత్రాలలో చెప్పేందుకు ఏమీ లేదు. అదన్నమాట. చూసారా 3 సూత్రాలు అలా అలవోగ్గా జరిగిపోయాం. ఏం లేదండి. ఇప్పుడు మీకు నిపాతలు చదువుకున్నారు కదా. నిపాత అంటే తెలుసు కదా. చెప్పుకున్నాను. నిపాతల తర్వాత ఇంకోటి ఉంది ప్రాదయ. వీటి ప్రాదులు. ఈ ప్రాదులు ఉపసర్గ అమ్మా ఏమనలేదు. ప్రాదులు క్రియా అంటే తర్వాత ప్రాదులు క్రియాయోగే అంటే ధాతువుతో కలిస్తే, క్రియాయోగే అంటే ఒక్క నిమిషమ్మా. ఈ ప్రాదులు అన్నదాన్ని అది ఉపసర్గతో కలిస్తే అది సారీ క్రియాయోగంతో కలిస్తే ఏమంటారు? అంటారండి. అంటే ఆన్సర్ చెప్పేసిన తర్వాత మళ్ళీ ప్రశ్న వేశాడు ఏంటో. చెప్పకనే చెప్పేసి సరే, ఆ ఉపసర్గతో కాకుండా ఇప్పుడు మనం చదువుతున్న పంచవిభక్తిలో ఈ క్రియాపదాలతో కాకుండా దీంతో కదా సుబంతాలతో కదా కలుస్తుంటాయి. ఏమండి? ఇప్పుడు మనం చెప్పుకునే సుబంత పదాలే కదా. విభక్తులు వచ్చే సుబంత పదాలకే కదమ్మా. దానికి ఉపసర్గ కలిస్తే సారీ దానికి ప్రాదులు కలిస్తే దీన్ని పెట్టుకున్న పేరు కర్మ ప్రవచనీయ సంజ్ఞ. కర్మ ప్రవచనీయ సంజ్ఞ. నేను చెప్పగల పుస్తకంలో వస్తుంది తర్వాత, కంగారు పడకండి. అపపరివర్జనే ఏమండి? ఉపసర్గ పరి కదా, మరి అపపరి అని దీర్ఘం ఎందుకు పెట్టాడంటారు? రెండు వచ్చాయి కాబట్టి పెట్టారండి. ద్వివచనము కాబట్టి. ఏమండి? దీనికి కింద చదివండి. ఏతౌ వర్జనే కర్మ ప్రయోజనీయౌ స్తః అంటే ఇది మామూలుగా అయితే అది దాని పేరు ఏంటి? ఈ అపాపరి అనే 2 ప్రాదులు వీటిని ఏ అర్థంలో వాడాలి? వర్జనే అనే అర్థంలో వాడితే వర్జనే అనే అర్థాన్ని ఇవి బోధిస్తాయి. మీకు అర్థమైందండి? అపపరి అనేవి వర్జనే అనే అర్థాన్ని బోధించే విధముగా ఇచ్చినట్లయితే సారీ వాటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని సంజ్ఞ వస్తుంది. తర్వాత రెండోది ఏమిటి? ఆంగ్ మర్యాద వచనే. తర్వాతది ఆంగ్ మర్యాదామాముక్త సంజ్ఞ స్యాత్ వచనగ్రహణాద్ అభివిధి వావపి అవుతుంది. అయవాజాదేశ సంధి అంటారు కదా, దానివల్ల. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? ఆంగ్ అని వచ్చినప్పుడు కూడా ఏది అర్థంలో? మర్యాద వచనము అని, అంటే అభివిధి మర్యాద అనే 2 అర్థాలు వచ్చే సందర్భంలో ఆంగ్ అనే దీనికి కూడా ప్రాదుల్లో ఉండే ఆంగ్ కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తే ఉపసర్గ సంజ్ఞ ఉంటుందా ఉండదా? ఇక్కడ ఉండదండి. అది ఎప్పుడైనా ప్రశ్న వేస్తే స్క్రీన్ చూడండి, మా ఆన్సర్ వచ్చేస్తుంది.
ఉంటుందా? ఇట్లా ఉండదు. సరే, పంచమ్యపాంగ్ పరిభిః, పంచమ్యపాంగ్ పరిభిః ఏతైః కర్మ ప్రవచనీయైర్యోగే పంచమీ స్యాత్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొదటి సూత్రం ఏంటి? అపపరివర్జనే. అపపరివర్జనే. దానిలో ఉన్న మొదటి పదం ఏమిటి? అప. అప. తర్వాత సూత్రం చదవమ్మా. ఆంగ్ మర్యాద వచనే. ఆంగ్ మర్యాద వచనే. తర్వాత ఇప్పుడు చదివేది ఏంటి? పంచమ్యపాంగ్ పరిభిః. ఇప్పుడు తర్వాత సూత్రం చూడండి, పంచమ్యపాంగ్ పరిభిః ఏతైః కర్మ ప్రవచనీయైర్యోగే పంచమీ స్యాత్ అపహరేః పరిహరేః. వీటి ఉదాహరణలు పైన ఇచ్చినటువంటి కర్మ ప్రవచనీయులకి ఉదాహరణలు చెబుతున్నారు కింద. ఓ. అమ్మో. అపహరేః పరిహరేః సంసారః. తర్వాత పరిరత్ర వర్జనే. లక్షణాదౌతు హరిం పరి ఆముక్తేః సంసారః ఆసకలాత్ బ్రహ్మ. తర్వాత ప్రతినిధి ప్రతిదానయోః. ప్రతి అనే ఉపసర్గ ప్రతినిధి అని అర్థములో గాని ప్రతిదానయోః అనే అర్థములో కాని అప్పుడు ఏమిటవుతుందిట? ప్రతినిధి ప్రతిదానే చ యస్మాత్. తర్వాత చూడండి, అత్ర కర్మ ప్రవచనీయైర్యోగే పంచమీ స్యాత్ ప్రద్యుమ్నః కృష్ణాత్ ప్రతి తిలేభ్య ప్రతి యచ్చతి మాషాన్. ఇక్కడ దాకా మనం ఇప్పుడు ముందు చెప్పుకుందాం. అంటే ఇవన్నీ కర్మ ప్రవచనీయ సంజ్ఞల గురించి చెప్తున్నారు కాబట్టి వాటి గురించి ఒకసారి చెప్పానన్నమాట. ఏమండి? ఇప్పుడు ఇంతకీ అపపరివర్జనే ఎన్ని పదముల సూత్రము? గోపాలకృష్ణ గారు, ఎన్ని పదముల సూత్రం అండి ఇది? అపపరివర్జనే. ద్విపదం. అంతే. అయిపోయిన తర్వాత ఇందులో ఏం చెప్పాడు? దీనికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది అన్నాడు. ఈ సూత్రం ఎక్కడుందిట? కర్మ ప్రవచనీయ అనే అధికార సూత్రం ఇక్కడికి అనువర్తిస్తుంది అన్నాడు. అంటే ఏ అర్థంలో వాడాలి? ఈ రెండు అపాపరి అన్నవి వర్జనము అనే అర్థంలో వాడాలి. వర్జనార్థంలో వాడినప్పుడు అపాపరి అనేవి కర్మ ప్రవచన సంజ్ఞని కలిగినవి అవుతాయి. అంతే ఆ సూత్రానికి అర్థం. అంతకుమించి మీకు విశేషం ఏం చెప్పలే, ఉదాహరణ ఏమి చెప్పలే అక్కడ. తర్వాత చెబుతాడు. తర్వాత ప్రతినిధి ప్రతినానేచ ఆంగ్ మర్యాద అభివచనే. ఆంగ్ అన్నది ఎప్పుడు? మర్యాద. మర్యాద అంటే అంచు వరకు అని. ఏమండి, మనం అంటాం చూసారా, మర్యాద తప్పి ప్రవర్తిస్తున్నాడు అని అంటామా? తెలుగులో ఈ ప్రయోగం ఉంది కదా, మర్యాద ప్రయోజకం అని చెప్పని అంటాం కదా. మర్యాదగా ఉండు, మర్యాదలో ఉండు అదే చెప్తాం కదా. అంటే ఏంటంటే ఆ హద్దు దాటద్దు అని. మీ మర్యాద మీరు కాపాడుకోండి చాలు అంటాం. అంటే నీ హద్దుల్లో నువ్వు ఉండు నాయనా అని. సముద్రం ఉందండి. ఇప్పుడు భూమి ఎక్కడ దాకా ఉంది, భారత భూభాగం ఎక్కడ దాకా ఉంది అని ఎవరైనా అడిగితే మనం ఏం చెబుతాం? అదంటే కాశ్మీరా కాదు, దాన్ని ఏమంటారు మన తెలుగులో చెప్తాం కదండి చాలా చక్కగా, ఆ సేతు హిమాచలం.
ఉమ్. అది మీరు చెప్పేస్తారేమో అని ఆగే నేను. ఆ సేతు, సేతు అంటే సముద్రం. ఇక్కడ ఆంగ్ అనే ఉపసర్గ వచ్చిందా లేదా సేతుకి? వచ్చింది. వచ్చింది. అంటే ఎక్కడి నుంచి సముద్రంతో కలుపుకునే, సముద్రం అంచు ఎక్కడ దాకా ఉందో అక్కడి నుంచి ముందుకి ఆ భూభాగం ఉంది. సముద్రాన్ని వదిలేసి దాని నుంచి అంచేత సముద్రపు అంచు ఎక్కడ దాకా ఉందో అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ మర్యాద. ఏమండి మర్యాద అంటే అదే కదా. తర్వాత గురువుగారు ఈ విషయం ఆబాల గోపాలానికి తెలుసు. వస్తున్న ఆబాల గోపాల దగ్గర మారిపోతుంది, అందుకని ఆగండి అక్కడ. అవును. ఆబాల గోపాలం అంటాంగా మనం. ఆబాల గోపాలం హరిభక్తి అన్నాం కాసేపు. అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ బాల దగ్గర ఆంగ్ అనే ఉపసర్గ ఉంది. ఇప్పుడు పిల్లల్ని కలుపుకున్నా, పిల్లల్ని కలుపుకోకుండానా? ఇక్కడ కలుపుకుని, బాలుని కలుపుకుని, పిల్లలతో సహా. కనుక ఏ హద్దు అయితే చెప్పామో, ఏదైతే చెప్పామో దానితో కలిపా, అది లేకుండానా అన్నది డిసైడ్ చేసుకోండి. మర్యాద అంటే అది కలవకుండా, మర్యాద అంటే అది కలవకుండా. ఏమండి అభివిధి అంటే కనుక కలిసి అన్నమాట. ఈ అభివిధి అనే మాట ఎక్కడుంది సార్ అంటే కనుక వచనే అనే పదంతో అర్థం చెప్పుకున్నారు. మర్యాద వచనే అన్నాం కదా. కనుక మర్యాద వచనేలో ఆ వచనే అంటే అభివిధిని చెప్తోంది అని ఎక్కడ చెప్పాడు? ఆంగ్ మర్యాదాయా ముక్త సంజ్ఞస్య, మర్యాదాయా ముక్త సంజ్ఞస్య వచనగ్రహణాత్ అభివిధివాపి అని చెప్పాడు అక్కడ. కనుక అభివిధిని కూడా తీసుకోవాలయ్యా, వచనం అన్నాం కాబట్టి అన్నాడు. అయిన తర్వాత ఏం చెబుతున్నాడు? ఆంగు మర్యాద వచనే అని పదచ్ఛేదం చేసుకుని తేన వినా మర్యాద తేన సహేతి అభివిధి అని చెప్తారు. తేన వినా అది లేకుండా, అది కథ వదిలేసి చెప్తే మర్యాద, అది కలుపుకుని చెబితే అభివిధి. అభివిధి దేనిని విడిచి గాని దేనిని కలుపు గాని అని చెబుతున్నాము. ఎప్పుడు? వర్జనే అనే సందర్భంలో. ఏమండి దానికి పంచమి విభక్తి వస్తుంది అని చెప్తున్నాడు. అంత మించి ఇంకేం హడావిడి లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం కొట్టుకోవాలనుకోండి, వ్యాకరణంలో బాగా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వచనము అన్నది అభివిధి ఎట్లా అయింది, ఇట్లా రకరకాల 100 ప్రశ్నలు ఈ ఒక్క సూత్రంలోంచి పుట్టించండి. కనుక దాన్ని ప్రౌఢ స్థాయిలో అధ్యయనం చేయటం ఉంటాం. అది మన ప్రస్తుతం అప్రస్తుతం, మనకి పరీక్షలకి అది అవసరం లేదు. కనుకని నాకు తెలుసు అని చూపించుకోవడానికి అవన్నీ చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టడం ఇష్టం లేక ముక్కస్య ముక్కార్థ అంటవే సరదాగా. అంటే దాని తాత్పర్యం వరకు తెలుసుకుంటే మనకి సరిపోతుంది ప్రస్తుతానికి. తర్వాత మీరు విశేషంగా కృషి చేయదలుచుకుంటే వ్యాకరణంలో, ఇప్పుడు కాశిక అంట మనం అష్టాధ్యాయి ఉంది కదా, అష్టాధ్యాయిలో కాశిక అని ఒక వృత్తి, కాశికా వృత్తి. అదయిన తర్వాత న్యాసం అని ఇంకోటి ఉంది. న్యాసం, పదమంజరి అని ఇంకో గ్రంథం ఉంది. అందులో ఈ ప్రతి పదాన్ని ఏరి చెప్తాడు. అది పెద్ద విశేషమైన గ్రంథం. అది మీకు మిమ్మల్ని భయపెట్టడానికి ఒక లింక్ ఇస్తా ఇవాళ. దేనికి ఇస్తాను? గురువుగారు బాలురం కదా, బాల మనోరమ బాగుంటుందండి. అస్సలు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. అవునా? వద్దు వద్దు వద్దు. అసలు బాలురు అంటే ఎవరో తెలుసా మీకు? మరి న్యాయశాస్త్రంలో చెప్పినట్టయితే అన్ని శాస్త్రాలు చదివినప్పటికీ ఓన్లీ న్యాయశాస్త్రం చదివిన వాళ్ళే బాలురు అని, చదవని వాళ్ళని ఎవరైతే అన్ని శాస్త్రాలు చదివేసి కూడా న్యాయశాస్త్రాన్ని చదవకపోతే ఓ తల్లి,
ఈ అమ్మాయి పేరేమిటి, పేరిందేవి గారు, ఒక నిమిషం అమ్మాయి చెబుతుంది చెప్పని పూర్తిగా. ఎవరికైతే గ్రహణ శక్తి ఎక్కువ ఉండి, ఎవరైతే చెప్పినట్టు జ్ఞాపక శక్తి పెట్టుకొని, ఎవరైతే ఎప్పుడైతే అవసరమో అప్పుడు గనక బయట పెడితే వాళ్ళని బాలురు అని అంటారు మహోదయ. గాని పాలు తాగే వాళ్ళని మాత్రం బాలురు అనకూడదు మహోదయ. వెరీ గుడ్. గ్రహణ అన్ని ధారణ పటు అవును శాస్త్రాలన్నీ మహోదయ, అన్ని చదివి కూడా ఎవరైతే న్యాయశాస్త్రాన్ని చదవలేదో ఆ మాట వదిలేసేయ్. వాళ్ళు బాలు. ఓ ఓ తల్లి, మిగతావన్నీ బాగా చెప్పావు. న్యాయశాస్త్రం చదవకపోతే అనే కండిషన్ లేదు అక్కడ, వదిలేయి, చెప్తా విను. గ్రహణ ధారణ పటుర్బాల, చెప్పినది విని అర్థం చేసుకుని ధారణలో పెట్టుకోగలిగిన వాడు బాలుడు. నతు స్తనందయ, అంటే తల్లి దగ్గర పాలు తాగేవాడు కాదు బాలుడు అంటే ఇక్కడ అని చెప్పారు. కనుక ముందు అసలు మనం గ్రహణ ధారణకి గ్రహణం చేసిన తర్వాత కదా దాన్ని పట్టుకునేది. కనుక బాలరమ మనోరమ అప్పుడే కాళ్ళు చేతులు కొట్టుకుంటున్న మనలాంటి వాళ్ళకి కాదు. పక్కకు పెట్టండి దాన్ని. ఇక్కడి వరకు ఏం చెప్పాము, పదమంజరి వరకు చెప్పుకున్నాం. ఇవన్నీ ఏ గ్రంథాన్ని ఆధారంగా చేసి చెప్తారంటే అష్టాధ్యాయ క్రమంలో చెబుతారు. తర్వాత వచ్చింది సిద్ధాంత కౌముది. ఈ సిద్ధాంత కౌముదికి వృత్తికి వ్యాఖ్యా గ్రంథంగా వచ్చింది బాల మనోరమ, తత్వబోధిని. దీని తర్వాత అబ్బాయి ఇది మా వాళ్ళకి ఇది కూడా అర్థం కావట్లేదు మేస్టారు అని చెప్పి 1000 సంవత్సరాల తర్వాత గిలిగిలాడితే లఘు సిద్ధాంత కౌముది, మధ్యలో ఒక మధ్య సిద్ధాంత కౌముది వచ్చేది, పక్కకు పెట్టండి. లఘు సిద్ధాంత కౌముది వచ్చింది. దీనికి మళ్ళీ సుధా అనే ఒక టీకా ఉంది, సరళ అనే ఒక టీకా ఉంది, తర్వాత మళ్ళీ ప్రౌఢ మనోరం ఉంది, లఘు శబ్దేందు శేఖర ఉంది. ఇవన్నీ కాదండి, మహాభాష్యం కూడా ఉంది. ఇవన్నీ ఏం చెబుతున్నాయి, ఈ ఒక సూత్రానికే చెబుతాయి. గురుగారు కొన్ని చోట్ల మహాభాష్యం అన్న చోట ఖాళీ ఉందేంటండి కొన్ని సూత్రాలకి? చెప్తున్నామ్మా, పతంజలి గారు నాకు గుర్తున్నది, నేను తప్పు అయితే కరెక్ట్ చేసుకోండి. కాకపోతే తప్పు కాకుండా కరెక్ట్ గా చెప్పాలంటే నేను ఏం చేయాలంటే 4000 సూత్రాలకి భాష్యం రాయలేదు, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. తప్పో రైటో తెలియదు అంటే సుమారు 1000-1200 సూత్రాలకు 1400 సూత్రాలకు మాత్రమే భాష్యం రాశారు ముఖ్యమైన వాటికి. అందుకని ఎక్కడ వ్రాయబడలేదు అక్కడ డాష్ ఉండును. అసలు ఆయన భాష్యాన్ని ఎలా చదువుకోవాలో తెలుసుకోవడానికి ముందు పెట్టాడు ఆయన, ఒక చాప్టర్ పెట్టారు. దాని పేరు పస్పసాన్హికము అంటారు. పస్పసాన్హికము అంటే ఆయన రాసిన గ్రంథాన్ని ఆహ్నికాలుగా డివైడ్ చేశారు. చాప్టర్స్ పేర్లు ఆర్టికల్ అంటారు. సో పస్పసాన్హికము అని మొదటి దాని పేరు. పస్పసం అంటే ఏమిటండి అంటే ఇంట్రడక్షన్ అని అర్థం సంస్కృతంలో, ఏమండి? కనుక ఇంట్రడక్టరీ చాప్టర్, ఏది ఎలా చదవాలి, నేను రాసిన పుస్తకం ఎలా అర్థం చేసుకోవాలో చెప్పడం అన్నమాట ముందు. ఈ తలుపేయమ్మా కొంచెం, ఈ తలుపేసి మీరు కబుర్లు చెప్పుకోండి. నమస్తే. వాడిని పిలువ ఒకసారి వచ్చే కశ్యపుని వచ్చాడు చెప్పి చేయమని బెల్లు కొట్టు కాసేపు 2 సార్లు. సరే, అందుకని మనం ఇక్కడి వరకు చదువుకుందాం. తర్వాత ఓపిక ఉంటే అందరం కలిసి ఈ 2023, 22, 24, 25 బ్యాచ్లు అందరం కలిసి వ్యాకరణంగా చదువుకుందాం. తర్వాత ఇప్పుడు సబ్జెక్టుగా చదువుకుందాం. ఇప్పుడు కారక ప్రకరణం కదా మనం చదువుకుంటున్నాం. వీటన్నిటిని ఇప్పుడు దీనికి ఉదాహరణ చెప్పా కదా, కారక ప్రకరణానికి సారీ పదమంజరి, న్యాసము, ఇవన్నీ చెప్పా కదా పేర్లు, కొన్ని పేర్లు మీకు. ఇప్పుడు వీటన్నిటినీ శాబ్దీ గ్రంథాలు అంటారు. అంటే ఆ శబ్దాన్ని మనకి వివరించి చెప్తాయి. ఇవేం రాసుకోగల, వినేసి మర్చిపోవాల్సిన విషయాలు. అయిన తర్వాత ఇంకొక వెరైటీ ఆఫ్ గ్రంథాలు ఉన్నాయండి. దాని పేరు ఆర్థీ గ్రంథాలు.
ఆర్ధి గ్రంథాలు అని ఇంకొక వెరైటీ పేర్లు. మీరు గమనించినట్లయితే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలనుకోండి కాసేపు. ఈ ఆర్థిక గ్రంథాల్లో ఉదాహరణ ఏంటండి అని అడిగారు అనుకోండి మీరు కాసేపు సరదాగా, నేను ఓ పేరు చెప్పాలి. ఏం పేరు చెప్పమంటారు అంటే, పతంజలి మహాభాష్యం చెప్పా కదా, నాగేశ భట్టు అనే ఒక మహానుభావుడు వైయాకరణ సిద్ధాంత లఘు మంజూష అని ఒక పుస్తకం రాశాడు. వైయాకరణ సిద్ధాంత లఘు మంజూష, చాలా ఎబ్రిడ్జ్డ్ పుస్తకం. అందులో ఇప్పుడు మనం చతుర్థి విభక్తి చదువుకున్నాం కదా, చతుర్థి విభక్తి చదువుకున్నావా లేదా? ఆ చతుర్థి విభక్తికి సంబంధించినటువంటి ఒక వీడియోని మీకు పెడతా. అది టీవీలో సినిమా చూసినట్టు చూసేసి మర్చిపోండి, దాన్ని బుర్రలో పెట్టుకోకండి. మీకు అర్థమవుతుంది. అంటే ఆర్థిక గ్రంథం అంటే ఎలా చదువుతారు, అధ్యయనం చేస్తారు, అదే సూత్రాన్ని, నేను కొత్త సూత్రం చెప్పట్లే. ఇప్పుడు మనం చదివే సూత్రాలని అది విన్నారనుకోండి, అమ్మన అనంతకృష్ణ గారు మీరు ఇంత మోసం చేస్తున్నారా మమ్మల్ని, ఇంత లోతుగా చదవాల్సింది ఇలా చెప్పేసి అయిపోయింది అంటారా అని కోప్పడొచ్చు. లేదా మంచి వాళ్ళు అనుకోండి, మీరు అమ్మో ఇంత బరువు లేకుండా హాయిగా చెప్పేశారండి, తేలిగ్గా మన పని అయిపోయి పరీక్ష పాస్ అవుతాం అని నన్ను మెచ్చుకోనైనా మెచ్చుకోవచ్చు. మీ ఇష్టం, రెండు ఆప్షన్స్ మీవే. అంటే పాయింట్ ఏంటంటే, ఏ గ్రంథమైనా టేకప్ చేసినప్పుడు ఎక్కువ దాని లోతుకి అవసరానికి మించి మనం వెళ్ళకూడదు. ఉన్నాయి, చాలా ఉన్నాయండి. శాస్త్ర గ్రంథాలు చూస్తుంటే ఆ పేర్లు రాస్తే మనకు 3 రోజులు పడుతుంది చదవడానికి, ఏది పేర్లు చదువుకోవడానికి. కానీ ఇప్పుడు మనం ఏ శాస్త్రం గురించి మాట్లాడుతున్నాం? ఏ శాస్త్రం చదువుతున్నావు ఇప్పుడు? వ్యాకరణ శాస్త్రం మహోదయ. అమ్మయ్యా, చెప్పావు కదా, వ్యాకరణము, నిరుక్తము, ఇక తర్కము, మీమాంస, మీమాంస, తర్వాత ఇంకా ఏం వదిలేశానమ్మా? తర్కము, వ్యాకరణము, ఉన్నాయి కదా. మీమాంస. ఈ 6 శాస్త్రాలు కూడా, షట్ శాస్త్రాలు కూడా శ్రీరామ వస్తున్నా. ఈ శ్రీరామ రాసి మొదటి శ్లోకం, మొదటి కారిక నుంచో సూత్రం నుంచో ప్రారంభం చేసి చివరి వరకు కూడా వాటి శాబ్దీ గ్రంథాలు, ఆర్థీ గ్రంథాలతో సహా కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు. బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు రాజమండ్రిలో ఉంటాడు. ఆయనకి శాస్త్రాలంకార అనే బిరుదు ఇచ్చారు శృంగేరి జగద్గురువులు. మీకు ఎప్పుడైనా వాక్యార్థ సభలు అనే పేరు విన్నా? ఇక హరికథ చెప్పుకోవడం నాకు ఎక్కువైపోతుంది పాఠం కన్నా. అంటే ఇవన్నీ సందర్భం రాదు కదమ్మా మళ్ళీ చెప్పుకోవడానికి. మనకి ఇవన్నీ ఇట్లాంటి మాటలు తెలిస్తే కనీసం ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే ఎస్ అని మనం మౌనంగా తలవపోవచ్చు. అంటే వీటికి తెలుసు అనుకుంటారు వాళ్ళు. అప్పుడు నోరిప్పమనకూడదు మనని. నోరిప్పకపోతే మనంత పండితులు కూడా లేరండి. కనుక ఆయన ఆ వాక్యార్థ సభలు జరుగుతాయి, ప్రతి సంవత్సరము జరుగుతాయి, 3 రోజులు జరుగుతాయి. అందులో పండితులందరూ వచ్చి వాక్యార్థం చేస్తారు. వాక్యార్థము చేయుట అంటే దాన్ని దూదెక్కడం అంటారే, అలా ఈ సూత్రానికి ఏ గ్రంథంలో ఎవరెవరు ఏమేం చెప్పారు, దానికి ఏ పూర్వపక్షాలు చేశారు, దాన్ని ఎలా సిద్ధాంతం చేశారు. పూర్వపక్షం అంటే అబ్జెక్షన్ రైజ్ చేయటం, దానికి పూర్వపక్షం చేస్తే సిద్ధాంతం చేయడం, మళ్ళీ దానికి ఎస్టాబ్లిష్ చేయటం, ఇవన్నీ కూడా ఆ ఒక్క సూత్రం మీద డిస్కస్ చేయడానికి వాళ్ళకి ఒక అరగంట టైం ఇస్తే టైం సరిపోలేదు, నమస్కారం, లేచి వెళ్ళిపోతుంటారు. అది విషయ. ఇవి వాక్యార్థములు ప్రతి సంవత్సరం జరుగుతాయి ఒక చోట ఎక్కడో. ఇవి కాకుండా శృంగేరిలో గణపతి వాక్యార్థ మహాసభలు అని చెప్పి
గణపతి నవరాత్రుల్లో చేస్తారు అక్కడ. వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు మళ్ళీ. ఇంతకీ ఇవి ఎందుకు చెప్పుకున్నా అంటే, ఆ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు అనే మహానుభావుడు ఈ అన్ని శాస్త్రాలు, ఈ శాబ్ది ఆర్తి గ్రంథాలు అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఉపాసీతి వయస్కుడు. ఉపాసీతి అంటే తెలుసా మీకు? అసీతి తెలుసండి. ఆ? అసీతి కాదండి. తెలుసు. అది కాదండి, ఏకోన వింశతి అంటారా లేదా? ఆ, ఆ, ఆ. మహోదయ అంటే 100కి 80కి దగ్గర పడుతున్నారా మహోదయ? ఆ మహోదయ 100కి ఏదమ్మా? దగ్గర 80కి చెప్పండి. 80కి దగ్గర వస్తుందా మహోదయ అతనికి వయసు? ఆ మహోదయకి చెప్తున్నా. ఊన అంటే ఇటు సైడ్ 1 తక్కువ కదా, అధిక అంటే అటు. ఈ ఉపా పెడితే ఈధర్ దిస్ వే ఆర్ దట్ వే మనకు వస్తుంది అనమాట. సమీపం. అంటే ఫర్ అటుగాని ఎగ్జాంపుల్ అటుగా. ఇటుగా, ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా. ఏమండి, నాకు నవమిను ఏకాదశి ఒకే పదంతో చెప్పండి, లేకపోతే అష్టమి ద్వాదశి ఒకే పదంతో చెప్పండి అంటే ఉపదశకం అంటే సరిపోతుంది. 10 అటు ఇటు. 10 అటు ఇటు. ఈ అటు ఇటుకి ఉప. క్లోజ్ టు దట్ అనమాట. క్లోజ్ టు దట్ ఈదర్ సైడ్. అదే ఆయన స్థాయి పండితుడు మళ్ళీ మరి ఎక్కడున్నారో నాకు తెలియదు కాబట్టి లేరంటాం అబద్ధం. ఉండుంటారు మహానుభావులు ఎక్కడో, కానీ అలాంటి పండితులు ఉన్న ప్రదేశంలో మనం ఉన్నాం. అయితే వాళ్ళ విద్యలు తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ కావాలి. వాళ్ళ స్థాయికి ఇంకోళ్ళని పైకి చుట్టుపట్టుకు లేపాలి. వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు, చేయట్లేదు నేను అనట్లే, వాళ్ళు లేపాలి. ఎందుకంటే ఈ ఆర్ష విద్యలు చ్యుతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకని అంతో ఇంతో అందులో వేలు పెట్టి ఇవి ఉన్నాయి అని తెలుసుకుంటూ ఉంటే కనీసం ఆ పుస్తకం పారేయకుండా ఇంట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు లఘుశక్తి సేకరణ దొరికింది అనుకోండి, చెప్పంగానే ఏం అర్థం కాలేదు పక్కన పడేయచ్చు. ఇది మనకు అర్థం కాలేదు పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లి పేపర్ వాడికి ఇవ్వచ్చు, అది వేరే తర్వాత విషయాలు. అవన్నీ ఇవన్నీ పాసిబిలిటీస్ కనుక మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. సరే, హరికథా విరామం తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ లోకి వస్తే ఆంగ్ మర్యాద వచనే. ఆంగ్ ఈ మర్యాద దగ్గర నుంచి వెళ్ళి ఇవన్నీ తిరిగి వచ్చింది మర్యాద దగ్గర నుంచి. తేన వినా ఇది మర్యాద, తేన సహా ఇది అభివిధి. ఇప్పుడు నేను ఈ పాఠం ఇక్కడ ఆపేస్తున్నా, మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నా. నేను ప్రశ్నించడానికే పుట్టానంటాడు ఎవడెవడు, అట్లాగనమాట. తేన వినా తేన సహా, తేన వినేతి మర్యాద, తేన సహేతి అభివిధి అని నేను అనంగానే మీకు ఏమి గుర్తొచ్చింది, ఏ విభక్తి గుర్తొచ్చింది? ద్వితీయ భక్తి. తృతీయ. పేరిందేవి గారు అందరికన్నా లాస్ట్ తృతీయ. సమాధానం చెప్పాలి. మీ ముందు చెప్పడానికి పాసిబిలిటీ ఉన్న వాళ్ళిద్దరు కృష్ణవేణి గారు, రావు గారు అండ్ పార్టీ. మిగతా వాళ్ళందరూ చెప్పిన తర్వాత చెప్పకపోతే మీరు చెప్పాలి. చెప్పండి. వినా సహా అనేది తృతీయ విభక్తిలో వస్తుంది. అవన్నీ నాకు తెలియదు, సూత్రం చెప్పండి. సహయుక్తే సహయుక్తే తృతీయ. సహయుక్తే అప్రధానే ఆ సహా వినా దగ్గర తృతీయ విభక్తి అని చెప్పాడు కదా. చెప్పారు. ఇప్పుడు మీరు ప్రధానంగా చెబుతున్న దేని గురించి? ఆ వెళ్ళేది హిమావచాలని చెప్తున్నారు. తేన సహా, తేన వినా అన్న రెండు సహా వినా శబ్దాలు రెండింటినీ ముందు తృతీయలో చెప్పాడు చూడండి. నాలెడ్జ్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అందుకని చెప్తున్నా ఇది. దీని అక్కడ లింక్ చేసి రాయక్కర్లేదు, పరీక్షలో రాయక్కర్లేదు, ఊరికే మనం గమనించుకోవడానికి. అమ్మయ్యా, కనుక అభివిధి చెప్పేది. మర్యాదార్థంలో ఆంగ్ కర్మ ప్రవచనీయ సంజ్ఞని కలిగి ఉంటుంది.
ఆంగ్ మర్యాదాయాం అని సూత్రం చెప్తే సరిపోద్దిగా, అలా చెప్పలే. ఆంగ్ మర్యాద వచనే అన్నాడు కనుక వచన గ్రహణం చేత ఏమైందంటే అభివీధు కూడా చెబుతున్నారు అని అర్థం అవుతుంది అనమాట. తర్వాత పంచమ్యపాంగ్ పరిభిః, పంచమి అపాంగ్ పరిభిః అని పదచ్ఛేదం చేస్తే అపాంగ్ అన్నాడు కదా, అప ఆంగ్ పరి అనే ఈ మూడు కూడా కర్మ ప్రవచనీయములతో యోగం ఉన్నప్పుడు పంచవిభక్తి ప్రవర్తిస్తాయి. తర్వాత అపహరేః, పరిహరేః సంసారః అనేది ఉదాహరణలు. అపహరేః పరిహరేః అంటే ఏంటి? అపశబ్దము ఎలా వాడుతున్నారో పరిశబ్దము కూడా వర్జనార్థములోనే ప్రయోగించబడుతుంది. ఇప్పుడు మీరు హరి కాళ్ళు పట్టుకున్నారనుకోండి అమ్మా, మీకేమిస్తాడు హరి? హరి ఏమిస్తాడు? మోక్షం ఇస్తాడు. మోక్షం ఇస్తాడు. వాడి కాళ్ళు వదిలేస్తే మోక్షం ఇవ్వడు. మోక్షం ఇవ్వకపోతే మీరు ఎక్కడ కొట్టుకుంటూ ఉంటారు? సంసారంలో కొట్టుకుంటూ ఉంటారు. సంసారము అంటే మూడు పేడాల పంచాయతీ కాదు. సంసారము అంటే జనన మరణ చక్రము అని అర్థం. షడ్భావ వికారాలు చెప్పుకున్నాము మనం, చెప్పుకోలేదా? అంటే అది ఇది కలిపి 2-3 గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ చెప్పారో తెలియదు, అందుకడుతా. షడ్భావ వికారాలు చెప్పలేక మీకు? లేదండి. వినండి. ముందేం చేస్తాడు? పుడతాడు. ఓ పిల్లాన్నే తీసుకోండి, మీరు చెట్టుని తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. పుట్టుట, తర్వాత అలాగే ఉంటాడు కొంతకాలం. ఓ పిల్లాడు పుట్టాడండి, పుట్టిన వెంటనే ఎట్లా ఉన్నాడో 2-3 రోజులు అలాగే ఉంటాడా? ఉన్నాడా? అస్థి ఉన్నాడు. జాయతే పుట్టాడు, అస్థి ఉన్నాడు. తర్వాత ఏమవుతుంది? మావాడు కొంచెం ఒళ్ళు చేశాడమ్మా, మావాడు కొంచెం ఇదే అయ్యాడమ్మా చెబుతాంగా. కనుక వర్ధతే పెరుగుతున్నాడు. ఇది ఎక్కడి దాకా పెరుగుతాడు? 6 అడుగులు వచ్చి ఒరే అటక మీద సామాన్ తీరాన తీయకుండా వెళ్ళిపోయేంత స్టేజ్కి ఎదుగుతారు. ఇది వర్ధతే స్టేజ్. ఈ ఎదిగిన తర్వాత నెమ్మదిగా అప్పటి వరకు వాడికి మీసాలు ఉండవు, వస్తాయి మీసాలు. ఇట్లా రకరకాలైనటువంటి శారీరక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది విపరిణమతే అంటే ఏంటి? చేంజెస్ వస్తాయి. ఇప్పుడు పెరగటం మానేసాడు, ఇక పెరగట్లే. నెక్స్ట్ స్టేజ్ చేంజెస్ వస్తాయి. ఇక అయిన తర్వాత నెమ్మదిగా ఇంకొంచెం వయసు పెరిగిన తర్వాత మన స్టేజ్కి వచ్చాక చెవుడు వస్తుంది. కళ్ళ క్యాట్రాక్ట్ వచ్చిందండి అని చెబుతాం. ఏమిటోనండి పన్ను ఊడిపోయేటట్టుంది పీకించుకోవాలంటాం. ఇవన్నీ అంటే అపక్షీయతే. ఒకరోజు ఫైనల్ గా కార్డులు వెళ్తాయి మిగతా వాళ్ళకి. నశ్యతి లేకపోతే మ్రియతే అని కూడా వాడచ్చు. ఎన్ని చెప్పారు ఇప్పుడు? జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, మ్రియతే. 6. ఈ 6టిని కలిపి షడ్ భావ వికారాలు అంటారు. ఈ వికారాల్లో కొట్టుకున్నాడు. ఇప్పుడు వాడు పోయాడు, మళ్ళీ ఏం చేస్తాడు? మనం చదువుకున్నాం కదండి సాంఖ్యము. మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు. అంటే ఆత్మకి చావు లేదనే మన స్కీము. కనుక ఇది తిరుగుతూ ఉండేదే సంసారము. ఇది ఎప్పటిదాకా తగులుకుని ఉంటుందా నీకు? హరి పట్టుకున్నంత వరకు సంసారం ఉండదు. హరిని వదిలేస్తే సంసారంలో ఉంటావు. అపహరేః సంసార, హరిని వర్జిస్తే సంసారము. పరిహరేః సంసార. ఏమంటే వాడు పరిహరించారంటే ఉంటుంది చూసారా? ఆ పరిహరి ఈ పరిహరి వేరు. పరిహరేః సంసార, హరిని విడిచిపెడితే సంసారంలో ఉంటావురా నాయన అని చెప్తున్నాడు. అయిన తర్వాత అంటే బియాండ్ అని వేరే బియాండ్
వీళ్ళు హిందీ వాళ్ళు వాడతారు పరే, ఉస్కే పరే హై బియాండ్. वो परे हम भी इस्तेमाल करते हैं. కానీ ఇక్కడ మనకి అపాపరి వర్జనే అనే అర్థంలో వాడితే దీనికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. కరెక్ట్. అదే ఇక్కడ అదే ఇక్కడ అర్థం. కర్మ హరికి పరేగా ఉంటే సంసారం అని చెప్పడం. పోనీ అలా కూడా చెప్పుకోండి. అదే పోనీ అలా చెప్పినా మాకే అభ్యంతరం లేదు. Anyway, గురువు గారు రుతేకి దీనికి ఒకే అర్థం వస్తుంది కదండి. ఏదమ్మా రుతే ఎక్కడ వచ్చిందా రుతే మీకు? మొన్న ఎక్కడో వచ్చింది. ముందు మొన్న సూత్రంలో వచ్చింది. దానికి దీనికి ఒకటే అర్థం. ఎస్. తర్వాత హరిని విడిచిపెడితే సంసార్థం. అయితే ఇప్పుడు ఈ కర్మ ప్రవచనీయ సంజ్ఞ గనక హరికి తర్వాత పెట్టారనుకోండి, అపహరేహే పరిహరేహ అన్నాం కదా. అపహరి పరిహరికి పరిహే వచ్చింది. అపహరి కంటే పంచమీ విభక్తి ప్రవర్తి వచ్చి అపహరేహే అయింది. పరిహరి కంటే పంచమీ విభక్తి వచ్చి పరిహరేహే అయింది. ఈ పరిహరి బదులు హరిపరి అన్నాం అనుకోండి, లేకపోతే హరి అన్నారు అనుకోండి, అప్పుడు పంచమి రాదు. ఎందుకంటే అది ముందు లేదు కాబట్టి, అది కర్మ ప్రవచనీయ సంజ్ఞని పొందదు. అప్పుడు హరిం వదిలి హరిని వదిలి అంటాం. అది దానికి ఉదాహరణ ఏం చెప్పారు? అక్కడ ద్వితీయ విభక్తే వస్తుంది. తర్వాత మర్యాదార్థకము అంటే అంచు అనే అర్థంలో ఆంగ్ యోగమునకు ఉదాహరణ ఏంటి? ఆ ముక్తే సంసార అన్నారు. అంటే నువ్వు ఎప్పుడైతే ముక్తిని విడిచిపెడతావో నీకు సంసారం తగులుకుంటుందిరా నాయన అని చెప్తున్నా అనమాట. హరి నుంచి విడిచిపెడితే సంసారం వస్తుంది. నువ్వు హరిని ఎంతవరకు అయితే ముక్తిని విడిచిపెడతావో అప్పటి వరకు నీకు సంసారం ఉంటుంది. ఇంకొక ఉదాహరణ, ఇక అభివృద్ధి అర్థం విధి అనే అర్థంలో ఏమొస్తుంది అంటే ఆ సకలాత్ బ్రహ్మ, సర్వము బ్రహ్మమయం అంట కదా. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే కనుక అంత ఆయనే అని చెప్పడానికి ఏంటి? ఆ సకలాత్ బ్రహ్మ అనే ఉదాహరణ. తర్వాత ప్రతినిధి ప్రతిదానయో అన్నాం. ఈ ప్రతి అనే ఉపసర్గ ప్రతినిధి ప్రతిదానము అనే ఈ అర్థములలో అప్పుడు ఇప్పుడు ప్రతిదానం అన్న దానిలో ప్రతి ఉందా లేదా? ఉంది. అలాగే ప్రతినిధి అనే దానిలో ప్రతి ఉందా లేదా? ప్రతినిధి అంటున్నాగా, మళ్ళీ చూడండి పుస్తకం ఉంది. ఈ ప్రతికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంటుంది. ప్రతినిధి అంటే ఏమిటి? ప్రతిభ ఇదంటే ఏమిటి? తర్వాత సూత్రం ఏం చెప్పాడమ్మా? ప్రతినిధి ప్రతిదానేచ యస్మాత్ అన్నాడు. ప్రతినిధి ప్రతిదానేచ యస్మాత్ అన్నాడు. అంటే ఏమిటి? ప్రతినిధి ప్రతిదానే చ యస్మాత్. యస్మాత్ అంటే ఏమిటి? యస్య అనే షష్ఠ్యర్థములో ప్రయోగించబడుతుంది. యస్మాత్ అనేది యస్య అనే అర్థములో ప్రయోగించబడుతుంది. ఎలా? ఇప్పుడు మనం ఏదో యుఎన్ కౌన్సిల్కి వెళ్ళాలి, యుఎన్ కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళాలి. దేశం ఇండియాని రిప్రజెంట్ చెయ్యాలి. ఇండియా అందరం కలిసి బయలుదేరి వెళ్దామా ఫారెన్కి? జయశంకర్ గారిని పంపించాం అంటే ఆయన అక్కడ ఉన్నాడంటే ఇండియా మొత్తం ఉన్నట్టు లెక్క. ఆయన మన ప్రతినిధిగా వెళ్ళాడు. ఇది ఒకటి. ఇంకా ప్రతిదానము అంటే ఇప్పుడు ఆయన ఎవడెందుకు? ఆ ప్రతినిధి అంటే ఎవడు? భారతదేశము యొక్క రిప్రజెంటేటివ్. భారతదేశము యొక్క షష్ఠికి రిప్రజెంటేటివ్ గా వెళ్ళాడు ఆయన.
ఆ యస్య బదులు యస్మాత్ వస్తుంది అనమాట. అట్లాగే నేను మీకు ఇగో మా ఇంట్లో మొన్న బియ్యం వేయించుకున్నాం, మా 2 బస్తాలు మిగిలిపోయినాయి. అయ్యో మా ఇంట్లో కందిపప్పు కూడా వేయించుకున్నా, నాకు అనవసరం అంతా. అయితే సరే నా బియ్యం నువ్వు తీసుకో, నా కందిపప్పు నాకు అన్నాం అనుకోండి, ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రోడక్ట్. ఏమండి, ఇక్కడ అమ్మకాలు కాదు, ఎక్స్చేంజ్. మీరు ఇది తీసుకుని నాకు అది ఇవ్వండి అని. దీన్ని ప్రతిదానము అంటారు. ఈ ప్రతిదానము అంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవడం. ఉదాహరణ ఏమిచ్చాడు ఇక్కడ దీనికి అంటే చూడండి, తిలేభ్య ప్రతియచ్చతి మాషాన్ అన్నాడు. అయ్యో రామచంద్ర, పాఠం చెప్పుకోనిరా నాయనా, చూద్దాం. అమ్మా అన్నీ నువ్వే. తిలేభ్య ప్రతియచ్చతి మాషాన్ అంటే నేనేం చేస్తున్నాను? తిలలు ఇచ్చి మీ దగ్గర నుంచి మినువులు తీసుకుంటున్నా, నువ్వులని ఇచ్చి మినువుల్ని తీసుకుంటున్నా. ఏది ఇస్తున్నాను? తిలలు ఇస్తున్నా కనుక దానికి పంచమీ విభక్తి వచ్చి తిలేభ్య అయింది. అంటే దేనితో ఈ ప్రతిదానాలు ప్రతి చెప్తున్నారు ఆ శబ్దము కంటే కర్మ ప్రవచనీయ సంజ్ఞతో యోగం ఉంది కాబట్టి పంచమీ విభక్తి వస్తుంది. ప్రద్యుమ్న కృష్ణాత్ ప్రతి, కృష్ణుడు వెళ్ళాలట కానీ వెళ్ళకుండా ప్రద్యుమ్నుడిని పంపించాడు. అంటే ఓ యుద్ధానికి వెళ్ళాలి, కృష్ణుడు వెళ్ళాలి, నేను అక్కర్లేదురా నువ్వు పోయిరా అన్నాడు. అంటే ప్రద్యుమ్నుడు వెళ్ళాడు యుద్ధం చేయడానికి. కృష్ణాత్ ప్రతి, కృష్ణుడి బదులుగా ఆయన వెళ్ళాడు, ఆయన రిప్రజెంటేటివ్ గా వెళ్ళాడు. భారతదేశాత్ ప్రతి ఆయన జయశంకర్ వెళ్ళాడు అనమాట. సో ఇక్కడ షష్ఠి శబ్దం ప్లేస్ లో పంచమి వచ్చింది. గురువు గారు ఇప్పుడు మనది మెయిన్ దానికి పంచమి వస్తుంది. ఇప్పుడు లైక్ కృష్ణుడి ప్లేస్ లో వెళ్ళాడు ప్రద్యుమ్నుడు. సో కృష్ణుడికి ఇచ్చాం, ఎవరు వెళ్ళాల్సి మన దగ్గర మినువులు ఇచ్చాం కాబట్టి అదే మనం దగ్గర ఉన్న మినువులు ఇచ్చాం కాబట్టి మనం ఏమి ఇచ్చాం? ఇక్కడ తిలలు ఇచ్చాం కాబట్టి తిలలకి వచ్చింది పంచం. ఓకే అది సరే. తిలేభ్య ప్రతి యచ్చతి మాషాన్ అంటే తిలలకి బదులుగా మినువులను ప్రతిదానముగా అంటే ప్రత్యర్పణముగా చేస్తున్నాడు అని, దాని బదులు ఇవి ఇస్తున్నాడు అని. తర్వాత అకర్తృరుణే పంచమి. తర్వాత ఇంకొక 5 సూత్రాలు ఉన్నాయండి అంతే. చిన్న సందేహం అడగండమ్మా. నాకు ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ అవటం అంటే అర్థం కాలేదు మహోదయ. ఏమీ లేదు, ఏమీ లేదమ్మా. మీరెవరు? మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారు కదా, బాగుంది. మీ సారు రిటైర్ అయినారండి. రిటైర్ కాలేదు అనుకుందాం కాసేపు, అప్పుడు చెప్పండి. ఆయన ఇంట్లో ఉంటే ఏమిటి? ఆయన ఇంట్లో ఉంటే ఏమిటి? మీకు భర్త గారు ఇంట్లో, ఆయన ఆఫీస్కి వెళ్తే భర్త అనొచ్చు ఆయన అక్కడ? ఆఫీసరు ఇంకోటేదో. అక్కడి నుంచి షాపుకి వెళ్ళి కూరల మార్కెట్లో కూరలు కొంటున్నారు. అప్పుడు ఆయన ఆఫీసరా భర్త? కొనేవాడు. అదే పిల్లల సంబంధంతో చెప్పాలంటే, పిల్లలతో సంబంధం ఉన్నప్పుడు ఆయన ఎవరు? భర్త, ఆఫీసరా? నాన్నగారు. ఏమండి, ఒక్క పెద్ద మనిషిని పడుకు నిన్ను పేరు పెడితే ఎట్లా తల్లి? నువ్వు చెప్పు నాకు. కనకదుర్గ గారు
అలాగే ప్రాదులలో ప్రతి ఉమ్. ఆంగు మరి ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ, కనకదుర్గ గారు రెఫరెన్స్ తో చెబితే మొగుడు గారు, పిల్లల రెఫరెన్స్ తో చెబితే తండ్రి ఉమ్, గారు, ఉద్యోగం రెఫరెన్స్ తో చెబితే ఉమ్, ఆఫీసర్ గారు ఎలా అయ్యారో ఇవి ప్రాదులు ఉమ్. అన్నాము. ఈ ప్రాదుల్ని ఉపసర్గలు దాన్ని ఏమంటారు, ధాతువులతో ముందు పెడితే గనక ఉపసర్గ అనమన్నాము. అక్కడ కనకదుర్గ గారు ఇప్పుడు కొడుకులు ఆ, వచ్చారు, పిల్లలు వచ్చారు, అప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఉమ్. వాడితే ఇదే ప్రాదిని మనం ఏమంటున్నాము, ప్రాదుల్ని ఏమంటున్నాము, కర్మ ప్రవచనీయ అంటున్నాం. అది పేరు అంతే. ఆహా. దాని పేరు కర్మ ప్రవచనీయ అనే పేరుతో పిలువబడుతుంది. ఏది? ఆ ప్రాదులే. ఎప్పుడు? ఫలానా సుబంత ఆహా. పదంకి ముందుంటే. అదే ధాతువుకు ముందుంటే దాన్ని ఉపసర్గ అని పిలుస్తాను. ఉన్నవి మాత్రం ప్రాదులే. ఆ, అర్థమైందండి? ఆహా. అర్థమైంది. ఇందాక నుంచి కొట్టుకుంటున్నాండి, అది అర్థం కాక. మమ్మల్ని కొట్టేయచ్చు కదా, టక్కుమని చెప్పేసేవాళ్ళం భయపడి. మహోదయ, ఇప్పుడు జయశంకర భారతదేశాత్ ప్రతి అనొచ్చు కదా మహోదయ? అనమనే చెప్పా. యువెన్ గచ్చతి అని సరే చెప్పు, అది కూడా సరిపోతుంది. యువెన్ గచ్చతి అని కూడా అనేసేయి, వాక్యం పూర్తవుతుంది. సరే. ఆహా. అకర్తృ జయశంకర భారతదేశాత్ ప్రతి యూఎం గచ్చతి. యుఎం కాదు, యుఎన్, యునైటెడ్ నేషన్స్. ఆహా, యూఎన్. ఓకే, అర్థమైంది మహోదయ, యూఎన్ గచ్చతి, అర్థమైంది. అకర్తృవృణే పంచమి కర్తృవర్జితం యదృణం హేతుభూతం తతః పంచమి స్యాత్ శతాత్ బద్ధః. ఏమండి ఇందులో అకర్తరి అని ఎందుకు చెప్పాడండి? అకర్తరి కిం శతేన బంధితః. ఇది ఈ సూత్రం. అంటే ఇక తర్వాత ఇంకో సూత్రం చేస్తా. ఇవన్నీ కలిపి ఒకసారి చదివేసుకుంటే ఒక బ్లాక్ లా ఉంటుంది, మీకు అర్థం అవుతుంది. దాని తర్వాత సూత్రం చూడండి. విభాషా గుణే అస్త్రియాం. ఓకేనా? విభాషా గుణే అస్త్రియాం. గుణే హేతావ్ అస్త్రీలింగే పంచమి వా స్యాత్. ఎందుకు వా అంటే వికల్పముగా. అది ఎక్కడ చెప్పాడండి? విభాష అన్నాడుగా ముందు. ముందు విభాష అన్నాడు కదా. విభాష గుణే అస్త్రియాం. ఎట్లా? జాడ్యాత్ జాడ్యేన వా బద్ధః. గుణే కిం, గుణే ఎందుకు వాడాలి? ధనేన కులం. అస్త్రియాం కిం, అస్త్రియం ఎందుకు అనాలి? బుద్ధ్యా ముక్తః. తర్వాత ఇంకొక చిన్న ఎడిషనల్ ఫ్యాక్టర్ ఉంది ఇక్కడ, ఇది జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ విభాషేతి యోగ విభాగాద గుణే స్త్రియాంచ క్వచిత్. చెబుతా, కంగారొద్దు. ఉదాహరణ: ధూమాదగ్నిమాన్ నాస్తి ఘటో అనుపలబ్ధే. అయిపోయింది. ఇది అయిన తర్వాత పృథగ్ వినానాభిస్తృతీయాన్యతరస్యాం. ఇది తర్వాత చెప్పుకుందాం. ముందు ఈ రెండు సూత్రాలు చెప్పుకుందాం, తర్వాత మిగతా రెండు కరెక్టెడ్ కదా, అది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పిన సూత్రం ఏంటి? అకర్తృర్వృణే పంచమి అన్నాడు. ఇందులో ఏమిటి? అకర్తరి, అకర్తరి అంటే కర్తరి కాకపోవుట, రుణే అప్పు అనే అర్థములో పంచమి విభక్తి వస్తుంది. ఎప్పుడు? ఎప్పుడు అంటే ఇప్పుడు మనము తృతీయ విభక్తిలో హేతవు అన్న సూత్రం చదువుకున్నావా లేదా? ఆ హేతవుని ఇక్కడ తెచ్చుకోండి. తెచ్చుకుంటే ఏమిటవుతుంది? దండేన ఘటః అని చదువుకున్నాం. ఆ
ఏమండి? అయితే ఈ హేతు తెచ్చుకున్నా సరే, అక్కడ పెట్టేయండి, నేను హేతుని వదిలేసేయండి కాసేపు. ఏది అకర్తరి అంటే కర్తృ సంజ్ఞ కాదు అని. కాకుండా ఏం కావాలి దానికి? ఇంకా ఏం కావాలి? రుణ సంబంధమైనది కావాలి. హేతవు అని తెచ్చుకున్నాం. ఏమండి? హేతవు అని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి దీనికి? ఏదైతే కర్తృ సంజ్ఞ లేనటువంటి ఏ హేతుభూతమైనదో అంటే ఏది కారణమైనదో దేనికి? ఆ రుణము కలిగి, ఆ రుణానికి ఏది కారణమైనదో దాని ఆ వాచక శబ్దము కంటే పంచమీ విభక్తి వస్తుంది. దానికి ఉదాహరణ ఏమిచ్చాడు? దానికి ఉదాహరణ ఏమిచ్చాడమ్మా? శతాత్ బద్ధః. శతాత్ బద్ధః. 100 చేత 100 వలన బంధించబడ్డాడు. 100కి కట్టుబడి ఉన్నాడు అనుకోండి. కట్టుబడి ఉన్నాడు అంటాం కదా. ఏమండి రావు గారు, మీ దగ్గర నేను తీసుకుని 100 రూపాయలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాను అంటారా అన్న? ఇదే బద్ధః అంటే. ఇప్పుడు దేనికి పంచమి వచ్చింది? శతాత్కి వచ్చింది. శతాత్ బద్ధః అనాలి కదా. బద్ధః అంటే ఏమిటి? ఎవరు బద్ధః? ఒకడు బంధించబడ్డాడు. ఒకడు బంధించబడ్డాడంటే మిమ్మల్ని పిలుస్తున్నానంటే మీరు కర్మ అవుతారా, కర్త అవుతారా? కర్మ. కరెక్టే, పైకరండి. కర్మ. దేని వల్ల బంధించబడ్డాడు వాడు? దేని చేత బంధించబడ్డాడు? 100 రూపాయలు ఇస్తానే ఒప్పుకున్నాడు వాడు. అందుకని ఇది ఇప్పుడు ఈ శతం దేన్ని సూచిస్తోంది? ఏ కర్తను సూచిస్తోంది? దేన్ని ప్రత్యేకంగా సూచించట్లే. అంచేత అకర్తరి. బద్ధుడైన వాడు కర్మ, వాడు కర్త కాదు. ఈ శతం దేన్ని సూచించట్లే? అకర్తరి. రుణం సంబంధం అని చెప్తున్నాడు. బద్ధః. ఈ రుణం దేంతో బంధించబడ్డాడు? 100 అనే రుణం చేత బంధించబడ్డాడు. అంచేత శతాత్ బద్ధః. తర్వాత ఏమన్నాడు? ఈ సూత్రంలో అకర్తరి అని ఎందుకు వాడాల్సి వచ్చిందయ్యా అంటే దానికే ఉదాహరణ ఇచ్చాడు, చెప్పండి. శతేన బంధిత. శతేన చెప్పండి. శతేన బంధిత. ఇప్పుడు ఈ శత శబ్దానికి హేతు దేంటి? శత శబ్దముతో పాటు బంధించబడ్డవాడు ఎవడు? రామ బంధిత. అని వాడు బంధించబడ్డవాడు కనబడుతున్నాడు, మనకు కర్త కనబడుతోంది. ఇక్కడ కర్త ఉంది కాబట్టి శతాధర్మణ శతేన అన్నాం. తర్వాత విభాషా గుణే గురుగారు ఇప్పుడు బద్ధలో గురుగారు ఇప్పుడు బద్ధలో కూడా రామ బద్ధ అని చెప్పొచ్చు కదా, రామేణ బద్ధ అని అనొచ్చు కదా మనం. ఎక్కడ? పై దాంట్లో శతాత్ రామేణ బద్ధ అని అనొచ్చు కదా. అప్పుడు రామ కర్త పంచమి రాదు. అప్పుడు శతేన బంధిత. రామ శతేన బంధిత అని వస్తుంది. అది కనుక విభాష గుణే అస్త్రీయ. ఇక్కడ 2 విషయాలు చెప్పాడండి. అది గుణవాచక శబ్దం కావాలి, స్త్రీవాచక శబ్దం కాకూడదు. గుణే అస్త్రీయం. ఆ సందర్భంలో ఏమిటవుతుంది? విభాష అంటే రావచ్చు, రాకపోవచ్చు.
ఈ హేతవు కంటిన్యూ అవుతుంది. హేతవు కంటిన్యూ అవుతుంది కనుక గురుగారు నాకు శతాద్బద్ధాలో అకర్త అది తెలియలేదండి. అంటే శతేన బంధిత తెలిసింది. అది ఇంకొకసారి మళ్ళీ చెప్పరా? ఇప్పుడు అకర్తృవృణే పంచమి కర్తృవర్జితం యద్ రుణం హేతుభూతం తతః పంచమి స్యాత్ శతాత్ బద్ధః. కర్తృవర్జితం అంటే ఏంటి? కర్తృ సంజ్ఞ లేని. యత్ రుణం హేతుభూతం, ఏ హేతుభూతమైన రుణము కలదో తతః దానికంటే పంచమి విభక్తి స్యాత్ వస్తుంది. శతాత్ బద్ధః. హేతుభూతం అర్థమైంది గురుగారు. హేతుభూతమే కారణమా? 100 రూపాయలు అప్పు పడ్డావు కాబట్టి వాడు దానికి కట్టుబడి ఉన్నాడు. అది అర్థమైందండి. కానీ అకర్తరి వస్తుంది మరి. అడిగా చెప్తున్నాను, పూర్తి అయిన తర్వాత మళ్ళీ ప్రశ్న పడాలి. సరే. పూర్తి కాలేకత్తలు నేను చెప్పడం. ఇంకా శతాత్ బద్ధః 100 రూపాయలు శతం అంటే రుణముతో బంధించబడినవాడు అంటే అక్కడ వాడు దానికి ఒప్పుకుని ఉన్నాడు అనమాట. ఏమండి? ఇప్పుడు ఈ శత శబ్దము వలన కదా వాడు బంధించబడ్డాడు. అంటే శతము అనేది హేతువుని చెప్తోంది. వాడు ఎందుకు బంధించబడ్డాడు? హేతువుని చెబుతోంది. ఈ శతము కర్తృవాచక శబ్దమా? కాదు, ఎందుకంటే బద్ధ వేరేవాడు. ఇంకా ఎందుకు వద్దు. శతము అనేది కర్తృవాచక శబ్దమా? కాదు. అంటే ఇప్పుడు అకర్తృవే కదా ఇది. అవును. రుణానికి హేతువే కదా. అవునండి. అప్పుడు ఏం విభక్తి రావాలని చెప్పాడు? పంచమి రావాలి. వచ్చిందా లేదా? శతాత్ బద్ధః అని అయిపోయింది. ఇక తర్వాత కూడా చూసేద్దాం. సూత్రంలో అకర్తరి అని ఎందుకు ఉండాలయ్యా అని ప్రశ్న వేశాడు. అకర్తరి కిం అన్నాడు. శతేన బంధితః అన్నాడు. ఏమండి? వాడు బంధితః అంటే కట్టబడినటువంటి వాడు. దేనితో కట్టబడ్డాడు వాడు? 100తో కట్టబడ్డాడు. ఇప్పుడు ఈ 100 శతం అనే శబ్దము బంధించబడటానికి కారణం హేతువే శతం. అలాగే దేనితో బంధించావు? ఆ శతంతో బంధించానని అన్నాం. అంటే కర్తృత్వం కూడా శతానికి వచ్చింది. అంచేత అక్కడ హేతు సంజ్ఞ ఉంది, కర్తృ సంజ్ఞ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ పంచమి రాలేదు. మరి ఏ విభక్తి వస్తుందండి? హేతౌ అని తృతీయలో చదువుకున్నాగా. అందుకని హేతు శతేన అని తృతీయ విభక్తి ప్రవర్తించింది. అర్థమైంది గురువు గారు, ధన్యవాదాలు. పర్లేదు. అర్థమయ్యేలా చెప్పకపోతే ఇది చెప్పడం అంటే దేనికయ్యా అంటే అర్థమయ్యేలా చేయడానికే, సౌండ్ చేయడానికి కాదు కదా తల్లి. సరే. విభాషా గుణే అస్త్రియాం. విభాషా గుణే అస్త్రియాం అంటే ఇక్కడ కండిషన్స్ ఏం చెప్తున్నాడు? విభాష ఈదర్ ఆర్ వస్తుంది. ఓకే. హేతువు కనుక ఏమిటవుతుంది? వస్తే పంచం వస్తుంది, లేకపోతే పంచం వస్తుంది, లేకపోతే చెప్పినా మాకు లిప్ మూమెంట్ అర్థం చేసుకున్నా. సరే. గుణే కాదు గురువు గారు,
మా మనవడు సౌండ్స్ చేస్తున్నాడు, డిస్టర్బ్ అవుతుందని మేము మ్యూట్ అయిపోయాం, అందుకనే. ఏం పర్వాలేదు, మనవాళ్ళు చెప్పితే మీరు ఏం చేస్తామా? వాళ్ళే చెయ్యాలి, అది వాళ్ళ హక్కు. అది గుణే హేత స్త్రీలింగే పంచమి వాస్యాత్. ఇప్పుడు చూద్దాం ఉదాహరణ ఏమి ఇచ్చాడు దానికి. వెంటనే చూడండి ఉదాహరణ ఇచ్చాడు. జాడ్యాత్ జాడ్యేన వా బద్ధ అన్నాడు. ఇక్కడ జాడ్యము అనే శబ్దానికి తృతీయ ఇచ్చాడు, పంచమి కూడా ఇచ్చాడు. జాడ్యము అన్నది ఏమిటి? ఒక ద్రవ్యమా? ఒక ద్రవ్యమా? వస్తువు కాదు కదా. వస్తువుకి అటాచ్డ్ అంటే గుణం. మూడు ఉన్నాయండి ప్రధానంగా: ద్రవ్య, గుణ, కర్మ అని. కర్మ అంటే క్రియాపదాలు, మిగతా పదాలు అవుతే ద్రవ్యం లేకపోతే గుణం. ఇది ద్రవ్యం కాదు కనుక గుణం. సో జాడ్యానికి గుణము అనే లక్షణం ఉంది. ఇంకోటి ఏమన్నాడు? అస్త్రియాం అన్నాడు. అస్త్రియాం అన్నాడు. ఇది స్త్రీలింగ శబ్దం కాదు, జాడ్య కదా. కనుక స్త్రీలింగం కాదు. స్త్రీ అమ్మా, ఎవరు ఇప్పుడు చెప్పింది పుల్లింగం అని? మీరు జాడ్యహ అన్నారని చెప్పానండి. అలా కాదమ్మా, నేను అడిగింది చెప్పండి, ఎవరన్నారు పుల్లింగం అని అన్నా అంతే. నేనే. ఇంకెప్పుడు అనకండి, ఎందుకంటే చెప్తా వినండి. మన ఈ వ్యాకరణ పాఠంలో ఇది ప్రధాన నియమం, అందుకని చెబుతున్నా, లేకపోతే చెప్పేవాడు కాదు. మీరు చెప్పింది కరెక్టే, అది పుల్లింగము కరెక్టే. కానీ మనం ఏం సమాధానం చెప్పాలంటే సూత్రంలో ఏం పదం వాడాడు? అస్త్రియాం అన్నాడు. స్త్రీ అంటే అస్త్రియాం అన్నాడు. కనుక ఇది స్త్రీలింగ శబ్దము కాదు కనుకనే రాయద్ది. ఇది పుంలింగ శబ్దము కనుక రాయద్దు. పుంలింగ శబ్దము కనుక అంటే తప్పు. మరి మీకు ఎక్కడ వాడు విధిలో ఏం చెప్పాడు? పుంలింగ శబ్దం అయితే వస్తుంది చెప్పలేక. అవునవును అవును. అందుకని స్త్రీలింగ శబ్దం కాకుండా ఉండాలన్నాడు అంతే. అదే రాయండి. జాడ్య అనే శబ్దము గుణవాచకము, అలాగే అది స్త్రీవాచకము కూడా కాదు అని రాయాలి. అంటే సూత్రంలో ఉన్న విధానంగానే రాయాలి. అది చెప్తానికి చెప్పి అంతే. మా గురువు గారు చంద్రశేఖర్ గురువు గారు ఎప్పుడు చెబుతుంటారు, ప్రశ్న ఒకటి సమాధానం అందరికీ అని. ప్రశ్న ఎవరో ఒకళ్ళు వేస్తారు కానీ సమాధానం మాత్రం అందరికీ. సో వాళ్ళు అడిగారు కాబట్టి నేను తెలుసుకోక్కర్లేదు కదా, అందరం తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈశ్వరుడికో ఇంటికో పువ్వు, ఈశ్వరుడికో గదండ, అదొకటి. ఎంత మనసులో నాటుకునే మాటలు అనమాట ఆయనవి. సరే, కనుక జాడ్యాత్ జాడ్యేన వా అన్నాడు కాబట్టి రెండు వస్తాయి. జాడ్యాత్ బద్ధ, జాడ్యేన బద్ధ. ఇందులో ఇప్పుడు రెండు పదాలు ఉన్నాయి, గుణము, అస్త్రి. గుణే కిం, గుణం లేకపోతే ఏమిటవుతుంది అంటే ధనేన కులం అని ఇచ్చాడు. కులం అన్నది ఏమిటి? ధనం. ధనం అన్నది ఏమిటి? గుణమా? అది ద్రవ్యవాచకం అండి. ధనము ద్రవ్యము. అందుకని మీరేం చెప్పాలి? గుణం కాదు చెప్పాలి. చెప్పండి. గుణవాచకము కాదు కనుక ఈ సూత్రం ప్రవర్తించదు కాబట్టి హేతు ఉంది కదా. ఆ హేతు ఉంది కాబట్టి దాన్ని తీసుకుపోయి తృతీయలో చెప్పేసేయండి. ధనేన కులం అన్నాడు. వచ్చేస్తుంది. సరే, అస్త్రియాం కిం. సరే, అస్త్రియాం ఎందుకు అన్నాడయ్యా అంటే బుద్ధ్యా ముక్త అన్నాడు. ఇప్పుడు ఈ బుద్ధ్యా ముక్త అనే దానిలో బుద్ధి బలము చేత ముక్తుడయ్యాడు. బుద్ధి ఉండటము చేత, హేతు అది, బుద్ధి అనే హేతు చేత వాడు అందులో నుంచి బయటపడ్డా, కష్టం నుంచి బయటపడ్డాడు. ఏదో కష్టమో పాడో ఏదో ఉంది. కానీ బుద్ధి అన్నది ఏమిటైంది? స్త్రీలింగ శబ్దం. బుద్ధి స్త్రీలింగ శబ్దమే కదా. కనుక అది అస్త్రీయమైన సూత్రంలో చెప్పాడు. అంచేత ఇక్కడ వస్తుందా? పంచం వస్తుందా?
రాదు రాదు. రాదు. కనుక ఏమొస్తుంది? తృతీయ వస్తుంది. అంతే. అందుకని బుద్ధ్యా ముక్త అన్నాడు. ఏమండి? తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక పదం చెప్పుకోవాలి. తర్వాత వాక్యం చూడండి ఒక్కసారి, చాలా ముఖ్యమైన వాక్యం ఇది. ఒక్క నిమిషం ఇదండి, అది చదవడానికి ముందు నా మాట వినండి. అయితే ఈ సూత్రం వల్ల ఇవి వచ్చేసింది, మనకి బాగానే ఉంది. కానీ మనకి కొన్ని ప్రయోగాలలో ఇందుకే వ్యాకరణం యొక్క పర్పస్ ఏంటో తెలుసా మీకు? వ్యాకరణం యొక్క పర్పస్ ఏమిటంటే శబ్దమునకు సాధుత్వాన్ని సాధించటము. అంటే అది సరి అయినది అని నిర్ణయం చేయటానికి ఈ సూత్రం సరిపోతుందా లేదా అని. ఇప్పుడు మనకి తర్క సంగ్రహము, తర్క భాష ఇట్లాంటి పుస్తకాలు ఉన్నాయి కదా, అందులో వస్తుంది, వినేసి వదిలేండి, ఇంకా మేము చదవలేదు అనకండి. ఏమండి? అక్కడ ఏమొస్తుందంటే ఆ తర్క భాషలో, తర్క సంగ్రహంలో ధూమాద్ అగ్నిమాన్ పర్వత అంటాడు. ధూమము వలన అగ్ని ఉన్నది పర్వతం మీద అని చెప్తున్నాం. ఇప్పుడు ధూమము అన్నది ఏ వాచకం? ధూమము అన్నది ఏ వాచకం? ద్రవ్యవాచకం. ద్రవ్యవాచకం. అది ద్రవ్యమైతే మరి వస్తుందా? ఈ సూత్రం ప్రవర్తిస్తుందా? ప్రవర్తించకూడదు. కూడదు. ఆపండి అక్కడ, అది వదిలేసాను అక్కడికి, దాన్ని పట్టుకోద్దు మీరు ఎక్కువసేపు. తర్వాత నాస్తి ఘట అనుపలబ్ధే అన్నాడు. నాస్తి ఘట అనుపలబ్ధే, అక్కడ కుండ లేదు. ఎందుకు లేదని చెబుతున్నావయ్యా? కనిపించలేదు కాబట్టి లేదని చెబుతున్నాం. అనుపలబ్ధి అన్నది స్త్రీలింగ శబ్దం. అనుపలబ్ధి అనే స్త్రీలింగ శబ్దం, ద్రవ్యం కాదు. కానీ అక్కడ మీకు అనుపలబ్ధి అనే పంచమి కనపడుతుంది. అవునా కాదా? అంటే స్త్రీలింగ శబ్దం అయినా పంచమి వచ్చింది ఇక్కడ. అక్కడ ధూమాత్ అగ్నిమాన్ అన్న దగ్గర ద్రవ్యం అయినా వచ్చింది. అంటే గుణము కాకపోయినా వచ్చింది, స్త్రీలింగం అయినా వచ్చింది. ద్రవ్యం కాదు, ద్రవ్యం కాదు, గుణము కాకపోయినా వచ్చింది. గుణం కాకపోయినా, కరెక్ట్. స్త్రీయం కాకపోయినా వచ్చింది. ఇవి రెండు శాస్త్ర ప్రమాణంగా చెప్తున్న గ్రంథంలో ఉన్న మాటలు. మరి ఇది వారు తప్పు రాశారని చెప్దామా? అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ సూత్రం, ఏ సూత్రం చదువుతున్నాం ఇప్పుడు మనం? విభాష గుణే అస్త్రియం అని చదువుతున్నాం కదా. దీన్ని సూత్రాన్ని రెండు ముక్కలు చేస్తున్నాం ఇట్లా. విభాష గుణే అస్త్రియం అన్నది రెండు భాగాలు చేశాం. అంటే రెండు సూత్రాల కింద విడగొట్టుకున్నాం. దీన్ని ఏమంటారంటే యోగ విభాగము అంటారు. ఇంతకుముందు కూడా ఒకటి వచ్చింది మనకి, ఇంతకుముందు కూడా వచ్చింది. యోగ విభాగం చేస్తే అని చెప్పి సహసూపాలో వచ్చింది, చూసుకోండి. సుపానో సహసూపాలో వచ్చింది, చూసుకోండి వెళ్ళి. కనుక యోగ విభాగం అంటే సూత్రాన్ని విడగొట్టాం. ఇప్పుడు మన సూత్రంలో ఏముంది? విభాష ఉంది. గుణే ఉందా? అస్త్రియం ఉందా? అస్త్రియం కూడా లేదు. కనుక క్వచిత్తుగా అక్కడక్కడ మన కనపడ రూపాల్ని సాధించడం ఎట్లా అంటే దీన్ని యోగ విభాగము చేయుట ద్వారా సాధించవచ్చు అని చెప్పారు. అది ఆ తర్వాత వాక్యం ఏమన్నాడు అంటే విభాష ఇది యోగ విభాగాత్ గుణే స్త్రీయాంచ క్వచిత్, అక్కడక్కడ కనపడతాయి ఈ రూపాలు. ఉదాహరణ ఎక్కడెక్కడ తెలుస్తాయి? ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఎవరు రెండు ఉదాహరణలు ఇచ్చారు. మనకి ఎక్కడైనా మనకి అది ఉంది కదా అని మనం చేయకూడదు. అది కనపడినప్పుడు ఈ యోగ విభాగం వల్ల వచ్చిందని అర్థం చేసుకోవాలి అంతే.
వచ్చింది అని. ఓకే ఓకే, డన్ డన్. ఇప్పుడు మీకు రేపు పొద్దున తర్క భాష తర్క సంగ్రహం చదువుతున్నప్పుడు ధూమాత్ అగ్నిమాన్ అని వచ్చింది అనుకోండి, అవును ఇక్కడ ఎట్టొస్తుందబ్బా అని మనం వేలు పొరపాటున కొరుక్కుంటే జనరల్ గా కొరుక్కోం, అక్కడ చదువుకు వెళ్ళిపోతాం. అవును అక్కడ మన ఈ కొరుకోలేదు విభాష గురువు గారు, కానీ అర్థమైంది ఇప్పుడు. అది అంతే. అందుకని అయితే ఇక్కడ గురువు గారు విభాష ఇది ఏదమ్మా ఈ సూత్రంలో పంచమి అన్నది అనువృత్తి పైనుంచి తెచ్చుకోవాలండి. అంతేగా. అది అనువృత్తిలోనే వచ్చింది. మీకు ఎప్పుడు ఏం చెప్పబోయినా పైనుంచి అడుక్కొచ్చుకోవడమే. పంచదార ఏమైతే పక్కన నుంచి తెచ్చుకోవట్లే. ఇప్పుడు స్విగ్గీలు అవి వచ్చేసిన తర్వాత తెచ్చుకోవటం. పోలీస్ స్విగ్గీని అడుగుతున్నా. అలా కాదమ్మా, ఒక్క నిమిషం ఆవిడ చెప్తా సమాధానం. ఆవిడ అన్నమాట చెప్పాలిగా సమాధానం. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమిటది? పక్కన నుంచి తెచ్చుకోవడం లేకపోతే స్విగ్గీ నుంచి తెప్పించుకోవటం. 2 ఆప్షన్స్ ఉంటే దాన్ని ఏమనాలి? వికల్పం. విభాష. విభాష, కరెక్ట్. ఉందా సూత్రంలో? ఉంది ఉంది. అవును. కనుక స్విగ్గీలో ఉంది. తెప్పించుకోవడం తప్పు కాదు, తెప్పించుకోండి. నిజంగా వ్యాకరణం పాఠం చెప్పేవాళ్ళమ్మా ఇలాంటి ఉదాహరణలు వింటే, అరే ఒకసారి ఇట్లా లోపల తీసుకెళ్ళి కొడతారు. ఇదేనా వ్యాకరణం చెప్పే పద్ధతి అని కోపడతారు. కనుకని కానీ గురువు గారు మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా గానీ సరిపోదు. రాత్రి 2 గంటల వరకు ఉండి మా గురించి అవన్నీ అప్లోడ్ చేసి వీడియోలు అవన్నీ. కానీ గురువు గారు మాలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే, ఏబిసిడీలు రావాలంటే కొంచెం వాళ్ళని చేతులు వంచి చేయించాలి, తప్పదు. మరి అలాంటప్పుడు పనికొస్తుంది. అదే పనికి వస్తుందా పనికి రాదా కాదు, నా పర్పస్ ఏమిటి? అక్కడ ఉన్నది మీకు అర్థమవుతే చాలు. దానికి ఏం చెప్పారని నాకు సంబంధం లేదు. ఇంకా ఇప్పుడు గోడెక్కే వరకు నిచ్చెన కావాలమ్మా, తర్వాత నిచ్చెనతో పని లేదు. ఒకసారి మీకు సూత్రం అర్థమైపోయింది అనుకోండి, రేపు మళ్ళీ రివిజన్ క్లాస్ లోనూ ఇంకోసారి చదువుకుంటున్నప్పుడు ఈ పిచ్చి ఉదాహరణలు రావు. అప్పుడు మీరు ట్రాక్ ఎక్కేసి ఉంటారు. బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ నుండి అక్కడ వెనక తోస్తూ ఉంటుంది, అక్కడ అది వస్తుంది అని. దీనికి ఇంకోటి ఏంటంటే, యాక్చువల్ గా లర్నింగ్ టెక్నిక్స్ లో లర్నింగ్ బై అసోసియేషన్ అని మాట ఉంది. ఈ అసోసియేట్ చేసినప్పుడు మీకు మెయిన్ ది గుర్తు రాకపోయినా అసోసియేటెడ్ గుర్తు వస్తుంది జనరల్ గా. అరే ఇక్కడ అక్కడ లైట్ వెలుగుతూ ఆరుతూ ఉన్న బిల్డింగ్ రా అంటాం. లైట్ వెలుగారడానికి మనం వెళ్తున్న ఇంటికి ఏ సంబంధము లేదు, అన్కనెక్టెడ్, బట్ వీ హావ్ అసోసియేటెడ్ విత్ దట్. అది గుర్తు రాగానే ఇగో ఈ బిల్డింగ్ ఆ రోజు అక్కడ ఒక సైడే వెలుగుతున్న లైట్ అని ఒక బిల్డింగ్ పడుతుంది, దాని పక్కింట్లోకి వెళ్తాం మనం. సో ఇవన్నీ సరే, అది వదిలేద్దాం. తర్వాత ఇంకొక 3 సూత్రాలు ఉన్నాయమ్మా, చెప్పేసుకుంటే చప్పట్లు కొట్టుకుందాం. ఏమిటది? పృథక్. ఇది చాలా పెద్ద సూత్రం. అంటే అర్థం ఏంటి? ఏమీ లేదు అని. పృథక్ లెక్క పెట్టుకోండి, లెక్క పెట్టేసేయండి. పృథక్ వినా నానా భిహి నానాభిహి 3 చెప్పాడు. పృథక్ వినా నానాభిహి తృతీయ అన్యతరస్య ఏభిర్యోగే తృతీయ స్యాత్ పంచమి ద్వితీయే చ అన్నాడు. ఏమండి? అన్యతరస్యాం గ్రహణం సముచ్చయార్థం పంచమి ద్వితీయే చ అనువర్తతే వర్తేతే పృథక్ రామేణ రామాత్ రామం వా ఏవం వినా నానాచ. ఏంటండి ఇక్కడ చెప్పింది మనకి? పాణిని గారు ఏం చెప్పారు? ఏమీ లేవండి, 3 పదాలు ఇచ్చాడండి. పృథక్కు చెప్పండి. పృథక్కు వినా నానా అంటే అనేకమైన, వినా అంటే లేకుండా, అంతే కదా? పృథక్ అంటే ఇది కాక, పృథక్కు వినా నానా శబ్దాలతో యోగము ఉన్నప్పుడు మనం సూత్రమే చదువుతాం. పృథక్ వినా నానాభిహి, ఈ యోగం ఉన్నప్పుడే కదా
హేతు ఇది చెప్తూ వస్తున్నాం. తృతీయ విభక్తి వస్తుంది ఎప్పుడు? అన్యతరస్య ఏభిహి ఇవి ఏవి పృథక్కు వినా నానా శబ్దాలతో యోగం ఉన్నప్పుడు తృతీయ స్యాత్. ఎట్లా? వికల్పముగా తృతీయ విభక్తి వస్తుంది. పంచమి ద్వితీయ చ. పంచమి ద్వితీయ చ అంటే తృతీయ రానప్పుడు పంచమి విభక్తి కానీ ద్వితీయ విభక్తులు కూడా వస్తాయి. అన్యతరస్యం ఎందుకన్నాడు అంటే సముచ్చయార్థము అన్నాడు. అంటే ఈ పదములన్నీ సముచ్చయంగా కలిపి చెప్పడం కోసమని అని వాడాడు. పంచమి ద్వితీయే చ అనువర్తేతే. పంచమి గాని ద్వితీయాన్ని అనువర్తిస్తున్నాయి పైనుంచి అన్నాడు. కనుక ఇప్పుడు ఇక్కడ అయిపోయింది సూత్రం. పృథక్కుతో వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుని పృథక్కు బీకి నానా పెట్టండి, పృథక్కు బీకి వినా పెట్టండి, అదే ఉదాహరణలు, అదే కారణము. కనుక ఏం చెబుతున్నాడు ఇక్కడ? పృథగాది శబ్దయోగం ఉన్నప్పుడు తృతీయ పంచమి ద్వితీయలు వస్తాయి అని మనకి సిద్ధిస్తుంది. పృథక్ రామేణ, పృథక్ అని లేదనుకోండి, రామేణ రామాత్ అంటాం. అంటే ఈ పృథక్ అన్నా నానా వినా ఇవన్నీ ఒకటే చోట పెట్టాం. పృథక్ అనే శబ్దము, నానా ఇది అని అర్థాల్లో అని. ఏవం వినా అంటే వినా రామేణ వినా రామాత్ వినా పృథక్ రామేణ రామాత్ రామం వా అన్నట్లు వినా రామేణ రామాత్ రామం వా అనాలి, నానా రామేణ రామాత్ రామం వా అనొచ్చు అనమాట. ఇలా చెప్పుకుంటాము. ఇందులో ఏం కష్టం ఉందో ఒకసారి నాకు చెప్పండి చూద్దాం. ఎవరికైనా కష్టాన్ని కనిపెట్టండి ఇందులో. ఏం లేదు కదా కష్టం, అందులో ఏం లేదండి బాబు, మేము అర్థం చేసుకోవటంలోనే ఉంది అంటారా? అయిపోయింది. లేదు గురువు గారు, కష్టం లేదు, అర్థమైంది. తర్వాత నెక్స్ట్ సూత్రం ఒకటి ఏంటంటే నెక్స్ట్ సూత్రం చదివితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అమ్మా. ఎప్పుడు కూడా పాణిని సూత్రాల్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. మీరు చూడండి, కావాలంటే ఎక్కడైనా పైన చెప్పిన కింద ఇంకో కండిషన్ చెబుతాడు. ఒకటి కొంటే అది చదువుకుంటే ఇది వచ్చినట్టే. ఒక కండిషన్ గుర్తు పెట్టుకోవాలి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఎప్పుడు ఇస్తాడు? పక్కన రాస్తాడు 2000 కన్నా ఎక్కువ అయినప్పుడు అంటాడు. కనుక 2000 కన్నా ఎక్కువ కాకపోతే ఒక సూత్రమే ఉంటుంది. సరే, కరణేచ. కరణేచ అంటే కరణం అంటే ఏంటండి? తృతీయ గురువు గారు. అంటే అది కూడా సాధనం ఓసిన తల్లే. కరణం వచ్చినప్పుడు ఏ విభక్తి వస్తుంది? నువ్వు చెప్పేది కరెక్ట్ అమ్మా, నువ్వే కరెక్ట్ నిజానికి. కరణం వస్తే ఏ విభక్తి వస్తుంది? తృతీయ వస్తుంది. కరణేచ ఏ కండిషన్స్ లో చెబుతున్నాడు అంతే, లిస్ట్ ఇస్తున్నాడు. స్తోక, అల్ప, కృచ్ఛ్ర, కతిపయ అనే 4. ఈ 4 ఏభ్య. ఇవన్నీ ఏమిట? ముందు అదే సూత్రం. కరణేచ స్తోకాల్ప కృచ్ఛ్ర కతిపయ స్యాత్ కతిపయ స్యాసత్వవచనస్య. కతిపయ అసత్వవచనస్య. అసత్వము అంటే ద్రవ్యము కానిది అని అర్థం. ఇక్కడ చూడండి, ద్రవ్యము కానిది అంటే ఏమిటవచ్చు? గుణం కావచ్చు, క్రియ కూడా కావచ్చు. గుణం కావచ్చు, క్రియ కావచ్చు. అస్త్రీయం అంటే ఏంటి? పుంలింగం కావచ్చు, నపుంసలింగం కావచ్చు. కనుక ఉన్నదే వాడవలెను. ఇప్పుడు మనము అదే కాకుండా ఉదాహరణకి అస్త్రీయ మన దగ్గర పుంలింగము కాబట్టి అన్నాం అనుకోండి, అంటే నపుంసలింగం రాదని చెప్పినట్టు అవుతుందిగా. అందుకనమాట అద్రవ్యవచనేభ్య, ద్రవ్యవచనాలు కానప్పుడు కరణే అంటే కరణార్థమునందు ఏమేమి వస్తాయి? తృతీయ పంచమ్యౌ స్థః. ఏభ్య అద్రవ్యవచనేభ్య కరణే తృతీయ పంచమ్యౌ స్థః. స్తోకేన లేకపోతే స్తోకాత్వా ముక్తః. స్తోకం అంటే కనుక చాలా కొద్దిలో అని అర్థం అమ్మా. ఈ కొద్దిలో అన్నమాట మనం చాలా రెగ్యులర్ గా వాడతాం.
అబ్బో వాడండి బండి నడుపు కొద్దిలో తప్పాడండి ప్రమాదం నుంచి అంటావనమా? అంటే వాడు ఆ కొద్దిలో వాడు ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. స్తోకేన ముక్త, స్తోకాత్ ముక్త. త్రుటిలో అంటామండి, అదేనా? త్రుటిలో అంటాం. అదే త్రుటి అన్నది ఒక పదము, కొద్దిలో తప్పించుకున్నాడు అనేది ఇంకో పదము, స్తోకము అన్నానికి దగ్గర అర్థము, రెండు కరెక్టే. ఈ కొద్దిలో అనే దాని దగ్గర మీరు ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కొద్ది ఏమిటి? ఏమో కొద్ది టైమా, కొద్ది స్పీడా, కొద్ది ఏమిటి ఏమో. కనుక అసత్వవాచనస్య అంటే అది అద్రవ్యవాచకము, ద్రవ్యవాచకము కానప్పుడు అని. కరణార్థములో తృతీయ పంచమి రెండు వస్తాయి. స్తోకేన ముక్త, స్తోకాత్ ముక్త. ఇక్కడ ద్రవ్యవాచకం కానీ స్తోక శబ్దానికి తృతీయ వస్తుంది, పంచమి కూడా వస్తుంది. ద్రవ్యం అయితేనో అబ్బే ఇవన్నీ ముడియాదు, తృతీయ మాత్రమే వస్తుంది. ఎందుకు? హేతౌ, ఆ కారణంగా చాలా కొద్దిలో తప్పించుకున్నాడు, దాని చేత తప్పించుకున్నాడు కాబట్టి. కొంచెము విషము చేత చంపబడ్డాడు అనాలనుకోండి, స్తోకేన విషేణ హతః అని ఉదాహరణ ఇస్తాడు మనకి. ద్రవ్యేతు ఒకవేళ ద్రవ్యం అయితే స్తోకేన విషేణ హతః, రామేణ బాణేన హతో వాలి. ఇక్కడ స్తోకేన విషేణ హతః దేవదత్త. మనకి తేరగా దొరికిన వాడు ఎవడరా నాయన వ్యాకరణం అంటే దేవదత్తుడు. పేరు చెప్పాలని వాడి పేరు చెప్తాం మనం. పాపం వెళ్ళాడో తెలియదో కానీ వేమవరం పుల్లయ్యలాగా చేయకంటాం. వాడు పుల్లయ్య ఎవడో పాప అన్యాయం అయిపోయాడు ఇక్కడ. అంచేత ద్రవ్యవాచకం అయితే పొరపాటున కూడా రాదు. ఇది అయిన తర్వాత చిట్ట చివరి సూత్రము ఏమిటయ్యా అంటే దూరాంతికార్థేభ్యో ద్వితీయాచ, ఏభ్యో ద్వితీయ స్యాత్ చాత్ పంచమి తృతీయే చ. చా అన్నాడు కాబట్టి పంచమి తృతీయ రెండు వస్తాయ్యా. ఇదేమిట? ప్రాతిపదికార్థ మాత్రే విధిరయం. ఈ పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏ విభక్తులు వస్తున్నాయని చెప్తున్నానండి? పంచమి తృతీయ, పంచమి తృతీయ వస్తాయన్నాడు. పంచమి అంటే ఏమిటి అర్థం? అదే వలన కంటే పట్టి. తృతీయ అంటే చేతంచే తోడంతో. ఈ విభక్తులు వచ్చినా నాయన నువ్వు దాన్ని మాత్రం ప్రథమ అంటే ప్రాతిపదికార్థంగానే చెప్పుకోమని చెప్తున్నాడు అనమాట. దూరాంతికేర్థేభ్యో ద్వితీయాచ ప్రాతిపదికార్థ మాత్రే విధిరయం. అంచేత ఏభ్య దూర అంతిక, అంతిక అంటే దగ్గరగా అనమాట. దూరము సమీపము అనే అర్థములలో అర్ధవాచకములైన శబ్దములకు ద్వితీయ విభక్తి వస్తుంది. చ అన్నాడు, చ అన్నాడు కాబట్టి చకారం వల్ల పంచమి కూడా వస్తుంది. తృతీయేచ పంచమి తృతీయ విభక్తులు కూడా వస్తాయి అని అర్థం అనమాట అక్కడ. అంచేత ఇది ఏం తెలుసుకోవాలి? ప్రాతిపదిక అర్థం మాత్రే, ఇది ప్రాతిపదిక అర్థములో మాత్రమే తీసుకోవాలని విధిస్తున్నాడు ఇది అని. గ్రామాత్ దూరం, గ్రామాత్ దూరాత్, గ్రామస్య దూరం, గ్రామ ఏమి చూడండి ముందు, గ్రామస్య దూరం దూరాత్ దూరేణవా అన్నాడు. దూరం చెప్పాడు కాబట్టి అంతికాన్ని కూడా ఇట్లాగే పెట్టుకోబోయా అన్నాడు. అంతికం అంతికాత్ అంతికేనవా. ఇందులో ఏమన్నాడు? అసత్వవచనస్య ఇతి అనువృత్తేర్నేహ. అసత్వవచనస్య అని ఇక్కడ ముందు గ్రామం చూడండి, గ్రామాలు చూసేయండి. ఫస్ట్ గ్రామాల నుండి గ్రామస్య, గ్రామము నుండి
దూరం దూరమైనది, దూరాత్ దూరేణవ, గ్రామాత్ గ్రామస్య దూరాత్ గ్రామస్య దూరేణ, గ్రామస్య దూరం, ఏదన్నా కూడా గ్రామస్య దూరం అనే అర్థం అనమాట. అట్లాగే అంతికం కూడా అంతే శబ్దం, గ్రామస్య అంతికం, గ్రామస్య అంతికాత్, గ్రామస్య అంతికేనవ. అసత్వవచనస్య, ఈ సూత్రములోకి అసత్వవచనస్య అను పదము అనువృత్తే, అనువృత్తిగా వచ్చుట వలన దూరం పంథాహ అను చోట రావట్లేదు అన్నాడు. ఎందుకు ఎందుకు దూరము అంతికము అనేది కాకుండా పంథా దూరమైందని చెబుతున్నాడు ఇక్కడ. మార్గములు అంటున్నాడు అక్కడ. అనే విషయం చెప్పాడు కాబట్టి, ఇంతకన్నా ఎక్కువ పంచమీ విభక్తి చెప్పుకోవద్దని చెప్పి గురువులు చెప్పారు కాబట్టి పంచమీ విభక్తికి శాంతి చేసుకుని రేపటి నుంచి ఏం చదువుకుందాం? షష్ఠి, ద్వితీయ, సప్తమి చదువుతాం. గురువు గారు వీటన్నిటిలోనూ పంచమి అన్నది జంప కొట్టి వచ్చింది కాబట్టి మండూక ప్లుతి ఉంది, అది చెప్పండి. ఏదమ్మా? ఇప్పుడు పంచమి అన్న పదము అనువృత్తి దీని ఇమీడియట్ నుంచి కాకుండా ముందు సూత్రాల నుంచి వచ్చింది కదా. అట్లాంటివి చాలా పదాలు ఉన్నాయమ్మా. అవి మనకి పరీక్షకు అవసరం లేని మాటలు. ఓకే, మనం పిలుస్తాం కదా, ఒక ఇంటి పేరుని అక్కడ తెచ్చుకున్నాడు అంతే కదా, కప్పగంతులు వారిని తెచ్చాడు అంతే. మీరు ఒక వీడియోలో చెప్పారండి. అదే చెప్తాను అనవసరంగా. మండూక ప్లుతి, ప్రతి ప్రసవము, ఇట్లాంటి కొన్ని కొన్ని పదాలు ఉన్నాయి. లేకపోతే ఇంకోటి ఉంది, దాని పేరు ఏది, షష్ఠి అని షష్ఠిని ఆఖరే చెప్తారండి. ముందు రేపు సప్తమి చెప్పుకుంటాం. సప్తమి చెప్పుకున్న తర్వాత ద్వితీయకి వెళ్తాం. ద్వితీయ అయిపోయిన తర్వాత చివరాఖరిగా షష్ఠి చెప్పుకుంటాం. మిగిలిన షష్ఠి అంటారు. అంతే. గురువు గారు భోగి రోజు సంక్రాంతి రోజు సెలవిస్తారా? మీరు ఏదంటే గురువు గారు భోగి రోజు సంక్రాంతి రోజు ఎప్పటి నుంచి సెలవులు కావాలి చెప్పండి. సెలవులు ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఆ 2 రోజులే తీసుకోండి. డేట్స్ చెప్పండి, డేట్లు చెప్పేయండి మరి. సరే, పంచమి విభక్తి అయిపోయింది.